మనం ఇప్పుడు సీక్వెల్ సర్వర్ డేటా టైప్లో ఒకటైనటువంటి బిగ్ ఇంటీజర్ గురించి మాట్లాడుకుంటున్నామండి. బిగ్ ఇంటీజర్ యొక్క సైజు 8 బైట్స్ అండి. 8 బైట్స్ అంటే మనకు తెలిసి 1 బైట్ అంటే 8 బిట్స్. సో 8 బిట్స్ అంటే 8 × 8 64 బిట్స్. కానీ 2 పవర్ మనకు తెలిసి కంప్యూటర్ లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్ అంటే బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. సో జీరోస్ అండ్ వన్స్ బైనరీ లాంగ్వేజ్ అంటే 2 అండి. సో దాని మ్యాక్సిమం వాల్యూ బిగ్ ఇంటీజర్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని చెప్పాలంటే 2 పవర్ 64. కానీ అందులో సగం నెగిటివ్ వాల్యూస్ సగం పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని 2 పవర్ -63 నుంచి 2 పవర్ 63 -1 వరకు పెట్టుకుంటామండి. 2 పవర్ 63 అంటే అది ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే 1 బిలియన్ ట్రిలియన్స్ అండి. 1 బిలియన్ ట్రిలియన్స్ అంటే అవి మొత్తం 18 అంకెలు ఉంటాయండి. 19 అంకెలు ఉంటాయి. 19 అంకెల్లో మొదటి అంకె 9తో మొదలవుతుంది. మిగతా 18 అంకెలు కొంచెం చెప్పడం కష్టం అండి. అది చాలా పెద్ద నెంబరు. సో ఇదండి -19 డిజిట్స్ నుంచి +19 డిజిట్స్ వరకు ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ డిజిట్ మాత్రం కంపల్సరీగా 9 అండి. ఇది దాని మ్యాక్సిమం లెవెల్. సో ఈ డేటా టైపు ఏ సిచ్యువేషన్స్లో ఉపయోగిస్తాము అంటే మనకు తెలిసి ఇంటీజర్ సైజు 214 కోట్ల వరకు ఉందండి. ఆ సైజు దాటిన తర్వాత అంటే ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరెక్ట్గా చెప్పాలంటే ఒక కస్టమర్ ఉన్నాడండి. ఇప్పుడు ఒక సపోజ్ కొన్ని మొబైల్ కంపెనీస్ ఉన్నాయి చూసారా, సిమ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్, ఎయిర్టెల్ అని, రిలయన్స్ అని, ఎయిర్సెల్ అని, ఐడియా అని, ఇవన్నీ వాళ్ళు రీఛార్జ్ హిస్టరీ మెయింటైన్ చేసుకోవాలండి. అంటే మనం సుమారు నెలకి ఒక 5-6 సార్లు తక్కువ కనీసం 2 సార్లు అన్నా రీఛార్జ్ చేయిస్తాం. సో వాళ్ళు హిస్టరీ మెయింటైన్ చేసుకోవాలి. ఈ మొబైల్ నెంబరు ఈ టైంలో రీఛార్జ్ చేశారు అంటే ఈ టైంలో రీఛార్జ్ చేశారు, ఎంత పెట్టి రీఛార్జ్ చేశారు, ఇంత అమౌంట్ రీఛార్జ్ చేశారు అంటే ఏ టైప్ రీఛార్జ్ అది ఈ ఇంటర్నెట్ టైపా, లేకపోతే స్పెషల్ టాపప్పా, లేకపోతే సెకండ్స్ వైజ్ ఆఫరా, ఈ ఆఫర్ టైపు, టాపప్ టైపు, ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకోవాలి. సో అవి అనేది ఇది కొన్ని సంవత్సరాలకి హిస్టరీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలండి. ఎందుకంటే అది వాళ్ళ బిజినెస్ కాబట్టి. మెయింటైన్ చేసుకునేటప్పుడు కొన్ని కోట్ల రికార్డ్స్ వాళ్ళు ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. ఆ కౌంటింగ్ మొత్తం చూసుకోవాలంటే వాళ్ళు ఒక బిగ్ ఇంటీజర్ టైప్ కంపల్సరీగా ఉపయోగించాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్ని కోట్లు అంటే 214 కోట్లు అని చెప్పలేమండి. కస్టమర్స్ ఉన్నారు. సో నేను నెలకి 2 సార్లు వేసుకున్న, సంవత్సరానికి కొన్ని 10 సంవత్సరాలకి కొన్ని 1000 సార్లు చేయించాను అనుకోండి. 1000 కోట్లు అంటే 214 కోట్ల కన్నా చాలా ఎక్కువ వాల్యూ. అట్లాంటి సమయాల్లో నేను కంపల్సరీగా బిగ్ ఇంటీజర్ ఉపయోగించాలి ఒక కాలానికి. తర్వాత ఇంకా మనకు తెలియాల్సింది ఏంటంటే అండి, మొబైల్ నెంబర్స్ చూసారా, 214 కోట్లు అంటే 10 డిజిట్స్ అనమాట. ఇంటీజర్ 10 డిజిట్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ డిజిట్ 2తో స్టార్ట్ అవుతుంది. అంటే ఒకవేళ 3 పెడితే అది ఇన్సర్ట్ చేయడం కుదరదు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా బిగ్ ఇంటీజర్ ఉపయోగపడవచ్చు అండి మీకు. సో ఇది ఈ మొబైల్ నెంబర్స్ చూడండి. ఇక్కడ నేను ఒక కస్టమర్ టేబుల్ తీసుకున్నాను. కస్టమర్ మొబైల్ నెంబరు, కస్టమర్ నేమ్ రెండే తీసుకున్నాను. అంటే కాంటాక్ట్ కస్టమర్ హిస్టరీ గురించి అట్లాంటి చాలా కాలమ్స్ తీసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ కోసం 2 కాలమ్స్ మాత్రమే తీసుకున్నాను. కస్టమర్ మొబైల్ నెంబర్ తీసుకున్నాను, అది బిగ్ ఇంటీజర్ సపోర్ట్ చేస్తుంది ఇవి. కానీ బిగ్ ఇంటీజర్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అండి? 19 డిజిట్స్ కదండి. అంటే ఫస్ట్ 9తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ చెక్ చేద్దాం ఇది వర్క్ అవుతుందో లేదు. నేను 90 డిజిట్స్ ఇచ్చాను ఇక్కడ. సో దానికన్నా ముందు మన అసలు ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం అనేది తెలుసుకోవాలనుకున్నాం కదండి. సో ఇన్సర్ట్ చేశాను ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ కస్టమర్. అంటే కస్టమర్ అనే టేబులే లేదు. సో దానికోసం మనం క్రియేట్ చేద్దాం. టేబుల్ అయితే క్రియేట్ చేశానండి. డేటా ఇన్సర్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసారా, సక్సెస్ అయిపోయినాయి, 4 ఇన్సర్ట్ అయిపోయినాయి. తర్వాత ఈ డేటా ఇన్సర్ట్ చేద్దాం. అంటే ఒక ఫెయిల్యూర్ ఓవర్ఫ్లో అనే ఒక కాన్సెప్ట్ మనం తెలియడం కోసం ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. అర్థమెటిక్ ఓవర్ఫ్లో చూసారా, అంటే ఇది 19 డిజిట్స్ 9తో స్టార్ట్ అయింది. కానీ ఇంకా మిగతా అవన్నీ 9s ఉన్నాయి కాబట్టి ఓవర్ఫ్లో ఎర్రర్ వచ్చిందండి. ఇది బిగ్ డేటా గురించి అండి.